హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే, మన బాడీ, టోటల్ స్కిన్ మొత్తం తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి? మనలో చాలా మందికి ఈ డౌట్ ఏదొక టైంలో వచ్చే ఉంటుంది కదా. స్కిన్ కేర్ కోసం మార్కెట్లో ఎన్నో క్రీములు, లోషన్లు, చిట్కాలు, అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం. కానీ నిజంగా ఏది పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు. అందుకే ఈరోజు మనం ఈ విషయంపై వివరంగా, సైంటిఫిక్గా, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయానికి చెప్పాలి. అదేంటంటే, చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం అంటే మీ ఒరిజినల్ స్కిన్ కలర్ను పూర్తిగా మార్చడం కాదు. ఇక్కడ మనం మాట్లాడుకునేది, మీ స్కిన్ పైన ఎప్పుడు నుండో పేరుకుపోయిన ట్యాన్, మృత కణాలు, కాలుష్యం వల్ల వచ్చిన నలుపును తొలగించి, మీ ఒరిజినల్ స్కిన్ను ఇంకొంచెం కాంతివంతంగా, హెల్తీగా, మీ ఒరిజినల్ కలర్లోకి తీసుకురావడం గురించి. మన స్కిన్ మీద డైరెక్ట్గా ఎండ ఎక్కువగా పడినప్పుడు, లేదా ఎండలో ఎక్కువ తిరిగినా, పనిచేసిన ట్యాన్ పేరుకుపోయి నల్లగా మారిపోతుంది. సో ట్యాన్ ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం ఇంకా ఎక్కువ నల్లగా కనిపిస్తుంది. సో ఈ ట్యాన్ను రిమూవ్ చేయడం ద్వారా చర్మం తెల్లగా, ప్రకాశవంతంగా మారుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మరి అసలు మన స్కిన్కి రంగు దేని వల్ల వస్తుంది? అంటే మెయిన్గా మెలనిన్ అనే పిగ్మెంట్ వల్ల మన స్కిన్కి బ్లాక్ కలర్ అనేది యాడ్ అవుతుంది. ఈ మెలనిన్ అనేది మన శరీరంలో ఎక్కువగా రిలీజ్ అయితే చర్మం నల్లగా కనిపిస్తుంది, తక్కువగా ఉంటే తెల్లగా కనిపిస్తుంది. ఎండలో ఎక్కువగా ఉండటం వల్ల, కాలుష్యం వల్ల, కొన్నిసార్లు హార్మోన్ల చేంజెస్ వల్ల, పోషకాహార లోపం వల్ల కూడా ఈ మెలనిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యి చర్మం నల్లగా మారిపోతుంది. సో మనం మన స్కిన్ని నల్లబడకుండా ఆపాలి అంటే మెలనిన్ అనేది రిలీజ్ అవ్వకుండా చూసుకోవాలి. మరి దీనికోసం మనం ఏం చేయాలి? అంటే ఫస్టు, మన శరీరానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల వాటర్ తాగాలి. ఇది శరీరంలోని విష పదార్థాలను, వేస్టేజ్ను బయటకు పంపించి, మన స్కిన్ను తేమగా ఉంచుతుంది. వాటర్ ఎక్కువగా తాగకపోతే బాడీ డిహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల చర్మం డల్లుగా కనిపిస్తుంది. అలాగే తినే ఫుడ్డులో విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. విటమిన్ సి అనేది నిమ్మ, నారింజ, జామకాయ, కివి, బెర్రీ ఫ్రూట్స్లో ఉంటాయి. ఇవి తింటే మన బాడీలో మెలనిన్ ఉత్పత్తి తగ్గి, మన స్కిన్ ఒరిజినల్ కలర్లో బ్రైట్గా ఉంటుంది. అలాగే విటమిన్ ఇ అనేది బాదం పప్పులో, పొద్దుతిరుగుడు గింజలులో, ఆకుకూరలలో ఉంటాయి. ఇవి ఎక్కువగా తింటే స్కిన్ బాగా హెల్తీగా బ్రైట్గా ఉంటుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు అనేవి పండ్లు, కూరగాయలు, గ్రీన్ టీలో ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి మన చర్మాన్ని రక్షిస్తాయి. అంటే స్కిన్ ముడతలు పడకుండా, నల్లటి మచ్చలు రాకుండా కాపాడుతుంది అన్నమాట. అలాగే జంక్ ఫుడ్ తగ్గించండి. ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్లు, ఆయిల్ ఫుడ్లు స్కిన్ హెల్త్ని పాడు చేస్తాయి. కాబట్టి వీటిని తినడం తగ్గించాలి. అలాగే మనం డైలీ పాటించాల్సిన కొన్ని పద్ధతులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. బయట ఎండలో తిరిగినప్పుడు సూర్యరశ్మిలోని యువి కిరణాలు మన బాడీలో మెలనిన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని నల్లగా చేస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా, బయటకి వెళ్ళినా, వర్షం పడినా, ఎండ ఉన్నా, ప్రతిరోజు సన్ స్క్రీన్ లోషన్ను ముఖం, మెడ, చేతులు, కాళ్ళు అంటే ఎండ తగిలే ప్రతి శరీర భాగంపై తప్పకుండా అప్లై చేయాలి. ఇది మీ చర్మాన్ని రక్షించడమే కాదు, ట్యాన్ రాకుండా ఆపుతుంది. అలాగే మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు మంచి బాడీ వాష్ లేదా సబ్బుతో స్నానం చేయండి. ఇలా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, చెమట, కాలుష్యం మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది. మన స్కిన్ పైన డెడ్ సెల్స్ అంటే మృత కణాల వల్ల చర్మం డల్లుగా, నల్లగా కనిపిస్తుంది. వీటిని రిమూవ్ చేస్తే దాని కింద ఉన్న కొత్త స్కిన్, బ్రైట్ స్కిన్ మనకు కనిపిస్తుంది. వారానికి 2 నుండి 3 సార్లు మంచి బాడీ స్క్రబ్ను ఉపయోగించండి. చక్కెర, కాఫీ, ఓట్స్ వంటి సహజ పదార్థాలతో చేసిన స్క్రబ్లు చాలా మంచివి. స్నానం చేసిన తర్వాత చర్మాన్ని తేమగా ఉంచడం చాలా ముఖ్యం. డ్రై స్కిన్ వల్ల కూడా మనం డల్లుగా కనిపిస్తాము. మంచి లోషన్తో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి. ఇది చర్మాన్ని సాఫ్ట్గా, బ్రైట్గా ఉంచుతుంది. ఇకపోతే హోమ్ రెమెడీస్ విషయానికొస్తే, ఈ ఇంటి చిట్కాలు అనేవి వెంటనే రిజల్ట్స్ ఇవ్వకపోయినా, రెగ్యులర్గా వాడితే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తుంది. నిమ్మరసం, తేనె కలిపి చర్మంపై రాసి 15 నుండి 20 నిమిషాలు ఉంచి కడిగేయండి.
మంచి రిజల్ట్స్ 1 మంత్లోనే చూస్తారు. కాకపోతే నిమ్మరసం కొంతమందికి ఇరిటేషన్ కలిగించవచ్చు, అది చూసుకోండి ఫస్టు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే, పసుపు మరియు శనగపిండి కలిపి ప్యాక్ లాగా వేసుకొని 15 నుండి 20 నిమిషాలు ఉంచి కడిగేయండి. పసుపు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, శనగపిండి డెడ్ సెల్స్ ను రిమూవ్ చేస్తుంది. పసుపు, శనగపిండిని పాలతో లేదా పెరుగుతో కలిపి పేస్ట్లా చేసి స్కిన్ కి అప్లై చేసి, ఆరిన తర్వాత రుద్దుతూ కడిగేయాలి. బంగాళాదుంపలో కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చర్మాన్ని తెల్లగా చేయడంలో సహాయపడుతుంది. బంగాళాదుంపను తురిమి, రసం తీసి, ఆ రసాన్ని శరీరంపై అప్లై చేయండి. అది ఆరిపోయిన తరువాత కడిగేయండి. నెక్స్ట్ చూసుకుంటే అలోవెరా జెల్ చర్మానికి చాలా మంచిది. ఇది సన్ బర్న్ ను తగ్గించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ప్రతిరోజు అలోవెరా జెల్ను అప్లై చేయండి. అది ఆరిపోయిన తరువాత కడిగేయండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి, కాంతివంతం చేస్తుంది. పెరుగును నేరుగా చర్మంపై అప్లై చేసుకోవచ్చు లేదా నిమ్మరసం, తేనెతో కలిపి కూడా అప్లై చేసి, ఆరిపోయిన తరువాత కడిగేయండి. ఫ్రెండ్స్, వీటితో పాటు మీ లైఫ్ స్టైల్ని కూడా కొంచెం మార్చుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అవేంటంటే, రోజుకు 8 గంటల నిద్ర చాలా అవసరం. నిద్ర తక్కువ అయితే చర్మం డల్లుగా, అలసిపోయినట్లు కనిపిస్తుంది. అలాగే పని ఒత్తిడి ఎక్కువ అయినా, హార్మోన్ల సమతుల్యత తగ్గి, చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి యోగా, మెడిటేషన్ లేదా మీకిష్టమైన పనులు చేయడం ద్వారా మీ ఒత్తిడిని తగ్గించుకోండి. అలాగే డైలీ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ బ్లడ్ అనేది చర్మ కణాలకు పోషకాలను అందించి, చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. సిగరెట్, అలాగే ఆల్కహాల్ అనేది మీ స్కిన్ను బాగా డ్యామేజ్ చేస్తుంది. సిగరెట్లు, మందు తాగితే చూడటానికి ఏజ్ ఎక్కువలాగా కనిపిస్తారు. కాబట్టి మీ స్కిన్ ఆరోగ్యం కోసం వీటిని తగ్గించడం లేదా మానేయడం మంచిది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. రిజల్ట్స్ అనేది ఒక్కరోజే, రాత్రికి రాత్రే రాదు. మీరు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఓపికగా, రెగ్యులర్గా పాటిస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి కనీసం 2 నుండి 3 నెలల పాటు రెగ్యులర్గా ఈ టిప్స్ని పాటించండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కొంతమందికి కొన్ని ప్రోడక్ట్లు స్కిన్ మీద అప్లై చేస్తే అవి పడక, ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి ఏదైనా స్కిన్ కి అప్లై చేసేటప్పుడు చర్మంపై చిన్న భాగంలో కొంచెం అప్లై చేసి చూడండి. ఏమి కాకుండా ఉంటే అప్పుడు పూర్తిగా అప్లై చేయండి. మీకు సీరియస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డెర్మాటాలజిస్ట్ను కలిసి వాళ్లను అడిగి, అప్పుడు వాళ్ల సలహా తీసుకొని ఇవి పాటించండి. డెర్మాటాలజిస్టులు మీ స్కిన్ను అబ్జర్వ్ చేసి, టెస్ట్ చేసి, మీ స్కిన్ని మ్యాచ్ అయ్యే ట్రీట్మెంట్ను రెఫర్ చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని కెమికల్ పిల్స్, లేజర్ ట్రీట్మెంట్స్లు వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, వాటిని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. చివరిగా, ఒక విషయానికి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఏ కలర్లో ఉన్నా, మీ స్కిన్ను ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకుంటే మీరు అందంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. సో మరి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. నమస్తే.